మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధులమును, దేవునికి సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి నా పేరు పాస్టర్ సుధాకర్ రావు గారు. ఇక్కడ మరి బేగంపేట హైదరాబాద్లో దేవుని సేవ పరిచయం చేస్తూ మరి దేశ విదేశాల్లో అనేక దేశాలలో దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు కృపను అనుగ్రహించినాడు. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం చాలా శ్రేష్టకరం. ఇక్కడ మరి అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, దేవుడు మనల్ని పిలిచాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. ఫర్ గాడ్ హ్యాస్ కాల్డ్ us ఫ్రమ్ డార్క్నెస్ ఇంటూ లైట్. ఇక్కడ మరి మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక, మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ టువర్డ్స్ అవర్ లైఫ్? మన జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది? మనం ఏమై ఉన్నాం? దేవుడు మనల్ని, మన పట్ల ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మరి పేతురు భక్తుడు రాస్తూ, ఒకప్పుడు మీరు చీకట్లో ఉన్నారు, మరి ఒకప్పుడు శాపంలో, పాపంలో, నరకానికి వెళ్తున్న మిమ్మల్ని దేవుడు తన కృప చేత ఆయన పిలిచాడు. మరి చీకట్లో నుంచి వెలుగులోని పిలిచాడు దేవుడు. వెలుగులోని పిలిచిన దేవుడు మనల్ని వెలుగుగా చేశాడు. సో గాడ్ హెస్ కాల్డ్ ఫ్రమ్ డార్క్నెస్ ఇంటూ లైట్ అండ్ గాడ్ మేడ్ us లైట్ బికాస్ గాడ్ ఈజ్ లైట్. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మనల్ని వెలుగులోనికి పిలిచి మరి ఈ లోకానికి ఆయన వెలుగుగా చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, కెన్ సంబడి రీడ్ మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వెలుగులోనికి పిలిచి నిన్ను లోకానికి వెలుగుగా చేశాను. సో గాడ్ హెస్ కాల్డ్ ఇంటూ లైట్ అండ్ గాడ్ మేడ్ us లైట్. కాబట్టి ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏంటంటే మనం ఈ లోకానికి వెలుగుగా జీవించాలని. చూడండి, ఇక్కడ వెలుగు అంటే అర్థం ఏంటంటే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైట్? వెన్ జీసస్ సెడ్ యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఎప్పుడైతే యేసు ప్రభువారు మీరు లోకానికి వెలుగు అంటే దాని అర్థం ఏంటి చూద్దాం. ఎఫెసీ పత్రిక 5:13. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మిత్రుల్లో. చాలండి. ఇక్కడ బైబిల్ సెలవిస్తా ఉంది, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో వెలుగు. ఆల్ థింగ్స్ ఆర్ మేడ్ మేనిఫెస్ట్ బై లైట్. వాట్స్ ఎవర్ మేనిఫెస్ట్ ఇస్ లైట్. లైట్ అంటే వెలుగు అంటే ప్రత్యక్షత. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభువారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఈ లోకానికి యేసు ప్రభువారిని ప్రత్యక్షపరచాలి. వి నీడ్ టు మేనిఫెస్ట్ గాడ్ టు దిస్ వరల్డ్. కాబట్టి దేవుడు మనల్ని పిలిచాడు, చీకటి నుంచి వెలుగులోని పిలిచాడు. వెలుగులోని పిలిచిన దేవుడు మనల్ని వెలుగుగా చేశాడు. వెలుగు అంటే ప్రత్యక్షత. కాబట్టి మనం ఈ లోకానికి యేసు ప్రభు యొక్క రక్షణ, ఆయన యొక్క ప్రేమ, ఆయన శక్తి, ఆయన గొప్పతనము, ఆయన మహిమను, ఆయన గుణాతిశయములను మనం ఈ లోకంలో ప్రచురించాలి. సో ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడైతే పెట్టాడో, ఏ ప్రాంతంలో, మరి ఎక్కడైతే మనం పని చేస్తున్నామో, ఎక్కడైతే చదువుతున్నామో, ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో, వేరెవర్ గాడ్ హస్ ప్లేస్డ్ us, ఎక్కడైతే మనం మన సొసైటీలో, మన కమ్యూనిటీలో, మన స్నేహితుల మధ్య, మన బంధువుల మధ్య ఎక్కడైతే మనం నివసిస్తున్నామో అక్కడ ఆ ప్రజలకు దేవుడు మనల్ని వెలుగుగా చేశాడు. కాబట్టి మనం వెలుగుగా ఉన్నాం కాబట్టి ఈ లోకానికి మనం యేసు ప్రభువారిని చూపించాలి, ప్రత్యక్షపరచాలి. ఆయన శక్తిని, ఆయన ప్రజలు యేసు ప్రభువుని చూడలేరు. కాబట్టి యేసు ప్రభువు ఒక వ్యక్తిని రక్షించాలన్నా, ఒక వ్యక్తిని దీవించాలన్నా, ఒక వ్యక్తిని స్వస్థపరచాలన్నా దేవుడు మనల్ని వాడుకుంటాడు. సో వీఆర్ గాడ్స్ మౌత్ పీస్, వీఆర్ గాడ్స్ హ్యాండ్స్ అండ్ లెగ్స్. కాబట్టి యేసు ప్రభువు అన్నాడు, మీరు లోకానికి వెలుగైనారు కాబట్టి నన్ను ఈ లోకానికి మీరు ప్రత్యక్షపరచండి, నన్ను బయలుపరచండి, నన్ను చూపించండి, నా గుణాతిశయాన్ని, నా ప్రేమను, నా క్షమాపణని, నా గుణాతిశయాల్ని, మై క్యారెక్టర్స్, నా గుణాతిశయాలని
మీరు ఈ లోకానికి ప్రచురించండి. ఆ గద్వాల్ పట్టణానికి, లేకపోతే ఆ రాయలసీమకి, ఆ ఆంధ్రాకి, ఆ తెలంగాణకి, ఈ భారతదేశానికి దేవుడు మనల్ని వెలుగుగా చేశాడు. కాబట్టి మనము దేవుని గుణాతిశయాల్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన రక్షణ, ఆయన మహిమను మనం చూపించాలి. ఎంతోమంది రక్షణ లేకున్నారు, మరి వారికి రక్షణ దేవుడు మన ద్వారా కలిగిస్తాడు. అనేక మంది మరి వ్యాధులతో బాధపడుతున్నారు, దేవుడు వారిని మన ద్వారా స్వస్థపరుస్తాడు. కాబట్టి మనం ఈ లోకానికి వెలుగుగా జీవించాలని, ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయాలని దేవుడు మనల్ని చీకట్లో నుంచి వెలుగులోని పిలిచాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మాథ్యూ 5:16. దయచేసి ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 5:16. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కాబట్టి ఇప్పుడు మన దేవుడు అంటున్నాడు, మీరు వెలుగై ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ వెలుగు ప్రకాశించాలి. యువర్ లైట్ షైన్ బిఫోర్ మ్యాన్. ఈరోజు క్రైస్తవులంగా, దేవుని బిడలంగా దేవుడు అంటున్నాడు, మీరు పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలంటే, ఇఫ్ యూ వాంట్ టు గ్లోరిఫై గాడ్ ఇన్ హెవెన్, యూ నీడ్ టు షైన్ ఫర్ జీసస్. ఎప్పుడైతే ఈ లోకంలో మనం దేవుని కొరకు ప్రకాశిస్తామో, చూడండి గొప్ప గొప్ప మిషనరీలు, మరి విలియం కేరీ గారు కానీ గొప్ప గొప్ప దైవజనులు, వారు దేవుని కొరకు ప్రకాశించారు. మరి ఏ మిషనరీ చరిత్ర చదవండి, ఏ గొప్ప దైవ సేవకుని చరిత్ర చదవండి, ఎప్పుడైతే వారు దేవుని కొరకు ప్రకాశించారో వారు దేవుణ్ణి మహిమపరిచారు. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో మనం దేవుని కొరకు ప్రకాశించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. మనం ఈ లోకంలో ఎప్పుడైతే దేవుని కొరకు ప్రకాశిస్తామో పరలోకంలో తండ్రికి మహిమ వస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో జూమ్ ప్రోగ్రాంలో చేరిన మనం అందరం కూడా, ప్రభా నేను నీ కొరకు మరి ప్రకాశించాలి, ఎందుకంటే నీవు నన్ను వెలుగుగా చేశావు, వెలుగులోని పిలిచావు, నేను వెలుగై ఉన్నాను. కాబట్టి నేను ఈ చీకట్లో ఉన్న ప్రజలకు నీ యొక్క వెలుగును, నీ మహిమను, నీ అభిషేకాన్ని, నీ ఆత్మను, నీ కృపను అయ్యా మరి ప్రకాశించినట్లు నాకు సహాయించని ప్రార్థన. చాలా మంది క్రైస్తవులు మరి వెలుగుగా పిలువబడ్డారు కానీ వారు ప్రకాశించడం లేదు. ఎందుకు ప్రకాశించడం లేదంటే మరి చీకటి ఆ వెలుగును కప్పివేసింది. పాపం, శాపం, రోగం, దయ్యాలు మరి ఏదైతే ఆ వెలుగును కప్పివేసిందో, యేసుప్రభు అన్నాడు, కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండనేరదు. ఏ సిటీ దట్ ఈస్ ఆన్ హిల్ కెనాట్ బి హిడెన్. ఈరోజు క్రైస్తవులంగా మనం, ప్రజలు మనల్ని చూస్తున్నారు, మనం దేవుని బిడ్డలమని ప్రజలు మనల్ని గమనిస్తున్నారు. అయితే మనం కొండ మీద పట్టణం వలె మనం దేవుని కొరకు మరి ప్రకాశించాలి. అందుకే యేసు అన్నాడు, మరి మీరు భూలోకంలో ప్రకాశిస్తే పరలోకంలో దేవుని మహిమ వస్తుంది. కాబట్టి దేవుడు మనల్ని పిలిచింది, మనల్ని రక్షించింది ఆయన మహిమపరచడానికి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు అంటున్నాడు, నిన్ను నా మహిమ కోసం నేను సృజించాను. మాట చూద్దామండి. ఐజాయా 43:7. God is saying, I have created you for my glory. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి వారిని పుట్టించిన వాడను నేనే. చూడండి ఎంత చాలా క్లియర్ అన్నాడు దేవుడు. నా మహిమ నిమిత్తము నేను సృజించాను. ఐ హ్యావ్ క్రియేటెడ్ యూ ఫర్ మై గ్లోరీ. నా మహిమ నిమిత్తము నేను నిన్ను సృజించాను. కాబట్టి ఈ లోకంలో మనం ఎందుకోసం బ్రతుకుతున్నాం, ఈ లోకంలో మనం ఎందుకోసం జీవిస్తున్నాం? దేవుడు అన్నాడు, అందుకోసమే నేను నిన్ను పుట్టించాను. ఫర్ దిస్ రీజన్ ఐ హ్యావ్ క్రియేటెడ్ యూ సో దట్ యూ కెన్ గ్లోరిఫై మీ. కాబట్టి ఈ లోకంలో మన జనాభా లెక్కలో తక్కువే పుట్టలేదు, ఈ లోకంలో ఇది అకస్మాత్తుగా పుట్టలేదు. వీఆర్ గాడ్స్ మాస్టర్ పీస్, వీఆర్ గాడ్స్ డిజైన్. దేవుడు అంటున్నాడు, నన్ను మహిమపరచడానికి నిన్ను ఈ భూలోకంలోకి పంపించాడు. కాబట్టి ఎందుకు దేవుడు మనల్ని సృష్టించాడు, ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడు, ఎందుకు దేవుడు మనల్ని మరి వెలుగుగా చేశాడు? ఆయన అంటున్నాడు, నా మహిమ నిమిత్తం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో అపోస్తలుడు పౌలు ఈ విధంగా అంటున్నాడు. 1 Corinthians 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకే చేయండి. మీరు ఏమి చేసినా, మీరు పాట పాడినా, ఆరాధించిన, వాక్యం చెప్పిన, సువార్త చేసిన, ఏ పదవిలో ఉన్నా, ఏది చేసినా, వాట్ ఎవర్ యూర్ డూయింగ్ ఇట్, డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకే చేయండి. నేను ఈ పని చేయడం ద్వారా దేవునికి మహిమ వస్తుందా?
ఒకవేళ ఆ పని ద్వారా దేవునికి మహిమ రాకపోతే ఆ పని బంద్ చేయడం మంచిదని. ఎందుకంటే దేవుడు అన్నాడు, నా మహిమ నిమిత్తం నేను సృజించాను, నా మహిమ నిమిత్తం నేను రక్షించాను, నా మహిమ నిమిత్తం నా యొక్క పరిశుద్ధ రక్తంతో నేను కడిగాను. కాబట్టి ఈ లోకంలో మరి పౌలు అంటాడు ఒకటే మాటలో, మీరు ఏది చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. వాట్ ఎవర్ వి డూ, మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి. కాబట్టి మనం చేసే ప్రతి విషయంలో ఈ పని ద్వారా దేవునికి మహిమ వస్తుందా, ఈ మాట ద్వారా దేవునికి మహిమ వస్తుందా, ఈ ప్రవర్తన ద్వారా, ఈ నడక ద్వారా, లేకపోతే ఈ యొక్క స్నేహం ద్వారా నేను ఏం చేస్తున్నానో అది దేవునికి మహిమకరంగా ఉంటుందా? కాబట్టి మనం దేవుని మహిమ కొరకు సృష్టించబడ్డాం. మనం చేసే ప్రతి పని దేవుని మహిమ కొరకే చేయాలి. కాబట్టి బైబిల్ సెలవిస్తోంది, అదే కొరింథీ పత్రిక, మరి 2 కొరింథీ పత్రిక అనుకుంటాను, 3వ అధ్యాయం 16వ వచనం, సారీ 1 కొరింథీ 3:16, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. చూడండి, దేవుడు మనకి దేహాన్ని ఇచ్చింది మరి దేవుని మహిమపరచడానికి. దేవుడు మనల్ని పిలిచింది దేవుని మహిమపరచడానికి. దేవుడు మనం సృష్టించింది దేవుని మహిమపరచడానికి. కాబట్టి ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి యేసు ప్రభు రక్తం చేత కడగబడిన వారు, కొనబడిన వారు. కాబట్టి మీ దేహములతో, మీ ఆత్మతో, మీ శరీరముతో, మీ మనసుతో, మీ మాటలతో, మీ క్రియతో మీరు ఏది చేసినా సమస్తము మరి మనుషుల కొరకు కాక దేవుని మహిమ కొరకు చేయండి. ఎప్పుడైతే మనం దేవుని మహిమ కొరకు సమస్తము చేస్తామో దేవుడు మనల్ని మరి ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు మనల్ని బలంగా అభిషేకించబోతున్నాడు. కాబట్టి మరి ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం, ప్రభువా నేను చేసే ప్రతి పని నీకు మహిమకరంగా ఉన్నట్లు నాకు సహాయం చేయండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం, డూ ఎవ్రీథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడండి, నీకు వెలుగు వచ్చి ఉన్నది, దేవుని మహిమ నీ మీద ఉదయిస్తున్నది. ఎందుకో తెలుసా? 2వ వచనం చదవండి సిస్టర్, వర్స్ 2. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఇక్కడ చూడండి, ఏప్రిల్ 8వ తారీఖున మరి అమెరికా దేశంలో ఒక సోలార్ ఎక్లిప్స్ రాబోతుంది. మరి యొక్క సోలార్ ఎక్లిప్స్ అనేది రావడం ద్వారా ఏమైతుందంటే పట్ట పగులే చీకటి కమ్మబోతుంది, భయంకరమైన చీకటి కమ్మబోతుంది. అయితే ఆ యొక్క సోలార్ ఎక్లిప్స్ అనేది ఒక ఎక్స్ రూపంలో కనబడిపోతుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్. మరి హీబ్రూ భాషలో ఆ ఎక్స్ అనే పదానికి 2 అర్థాలు ఉన్నాయి. వన్ ఈజ్ డివైన్ జడ్జిమెంట్, ది అదర్ ఈజ్ ప్రొటెక్షన్. ఇక్కడ అంటున్నాడు, మనం చివరి దినాలలో యేసు ప్రభు రాకడ దినాల్లో ఉంటున్నాం. మరి ఏప్రిల్ 8వ తారీఖు ఈ యొక్క సూర్యగ్రహణం అంటే దేవుడు సూర్య చంద్రుల ద్వారా, నక్షత్రాల ద్వారా, ఈ సృష్టి ద్వారా దేవుడు ఒక మెసేజ్ని ప్రజలకు చెప్తున్నాడు. ఏంటంటే చీకటి భూమిని కమ్మబోతున్నది, దేవుని రాకడ రాబోతున్నది. బుద్ధిగల కన్యకలు మరి 5 మాత్రమే ఆ యేసయ్య రాకడలో ప్రవేశించారు. 10 మంది కన్యకలు బయలుదేరారు, 5 విడబడ్డారు, 5 ఎత్తబడ్డారు. ఎందుకంటే ఈ బుద్ధిగల కన్యకల యొక్క దివిటీలు మండుచు ఉన్నాయి, ప్రకాశిస్తూ ఉన్నాయి. యేసు ప్రభు వచ్చినప్పుడు వారు రాకడలో ఎత్తబడ్డారు. ఈ ఏప్రిల్ 8వ తారీఖున జరగబోతున్న ఈ సూర్యగ్రహణం, ఈ సోలార్ ఎక్లిప్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే గాడ్ ఇస్ టెల్లింగ్, ప్రిపేర్, సిద్ధపడు, ఇతరుల్ని సిద్ధపరచు. నీకు వెలుగు వచ్చినది, భూమి చీకటి కమ్ముచున్నది. చూడండి, ఒకవైపు యుక్రెయిన్ రష్యా యుద్ధాలు, ఏమండి, ఒకవైపు భయంకరమైన యుద్ధాలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. పాలస్తీనా ఇజ్రాయెల్ ప్రజలు ఈ చీకటి అనగా శ్రమలు, యుద్ధాలు, భూకంపాలు. మరి నిన్న తైవాన్లో భూకంపం వచ్చింది, అండి, భూకంపాలు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి. ఏంటి? వాట్ ఈస్ గాడ్ ఈస్ ట్రైయింగ్ టు స్పీక్ టు us. దేవుడు అంటున్నాడు, నీవు సిద్ధపడము, ఇతరుల్ని సిద్ధపరచు. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. మనం ఆయన రాకడ కొరకు సిద్ధపడాలంటే ఆ బుద్ధిగల కన్యకల యొక్క దివిటీలు ఏ విధంగా మండాయి, ప్రకాశించాయి. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, ఆయన ఎదుర్కొనండి అనగానే బైబిల్ సెలవిస్తోంది, అందరూ నిద్ర మేలుకున్నారు. 5 దివిటీలు మండుతున్నాయి,
5 దివిటీలు ఆరిపోతున్నాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూస్తున్నాం. అంటే దీని అర్థం మరి 10 మందిలో 5 మాత్రమే ఎత్తబడ్డారు, 5 విడబడ్డారు. అంటే అప్రాక్సిమేట్లీ, ఇది ఖచ్చితంగా కాదు కానీ అప్రాక్సిమేట్లీ మరి ప్రతి గుంపులో, ప్రతి సమాజంలో సగానికి సగం పరలోక రాజ్యం వెళ్ళరు. ఎందుకంటే వారు దేవుని మహిమపరచడం లేదు, దేవుని చిత్తానుసారంగా జీవించడం లేదు. అందుకే దేవుడు అన్నాడు, చూడుము, బిహోల్డ్, పాండర్, గేజ్. ఆ చూడము అంటే అర్థమైందంటే దేవుడు అన్నాడు, దృష్టించుము, నేను చెప్పే మాట ఆలకించుము. దేవుని మహిమ, దేవుని వెలుగు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ జూమ్ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరి మీదకి ఆ దేవుని మహిమ, దేవుని వెలుగు, ఆ దేవుని అభిషేకం యేసుక్రీస్తు దిగి వచ్చి ఈ 2024 సంవత్సరంలో ఆ గద్వాల్ పట్టణంలో, ఆ ఆంధ్ర రాష్ట్రంలో దేవుని కొరకు మీరు ప్రకాశించుదురుగాక. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ సిచ్యువేషన్ అయినా, ఏ పరిస్థితి అయినా, ఏ ఛాలెంజ్ అయినా, ఏ పరిస్థితుల్లో మీరున్నా, దేవుని యొక్క మహిమ మీ మీదకి వచ్చినప్పుడు మీ జీవితం రూపాంతరం చెందుతుంది. యేసు ప్రభువారు మరి పేతురు, యోహాను, యాకోబుల్ని ఎంట పెట్టుకొని ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి ఆయన రూపాంతరం చెందాడు. దేవుని మహిమ, దేవుని వెలుగు ఎవరి మీదకైతే దిగి వస్తుందో వారి జీవితం రూపాంతరం చెందుతుంది. దే విల్ బి టోటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏ టోటల్ 360 టర్న్ అరౌండ్. ఆ యొక్క సౌలు జీవితం మీదకి దేవుని వెలుగు వచ్చినప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అతని ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి, ఆ పొరలు రాలిపోయినాయి. మోషే ఎప్పుడైతే ఆ మండుచున్న పొదలో దేవుని ముఖాముఖిగా చూశాడో అతని జీవితం మారిపోయింది. ఉదయకాల సమయంలో ఈ జూమ్ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మహిమ, దేవుని ఆత్మ, దేవుని అగ్ని, దేవుని అభిషేకం యేసుక్రీస్తు నామములో మీ మీదకి దిగి వచ్చును గాక. ఈ చీకటి ప్రపంచంలో, ఈ చీకటి లోకంలో, ఈ పాపపుష్టమైన లోకంలో, ఈ శపితమైన లోకంలో యేసుక్రీస్తు నామములో మీరు పౌలులాగా ప్రకాశించుదురు గాక, ఏలీలాగా ప్రకాశించుదురు గాక. ఆమేన్. చూడుము, చీకటి భూమిని కమ్ముచున్నది, కటిక చీకటి భూమిని ఆవరిస్తుంది. అయితే నీ మీద, మనందరి మీద దేవుడు అన్నాడు తన ఆత్మను, తన మహిమను ఆయన కుమ్మరింపవచ్చున్నాడు. జాన్ చాప్టర్ 5 and verse 35. యోహాను సువార్త 5:35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి. చాలండి. అందరు ఉన్నారండి జూమ్ లో? ఒకళ్ళిద్దరే కనబడుతున్నారు, మిగతా వాళ్ళు లేనట్టున్నారు. అందరు ఉన్నారండి? ఎందుకంటే నాకు ముగ్గురే నలుగురే కనబడుతున్నారు. Is everybody present on Zoom? ఓకే సార్, ఉన్నాం సార్, అందరూ ఉన్నాం. రైట్. అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉండెను. హి ఈస్ బర్నింగ్ అండ్ షైనింగ్. మనం దేవుని కొరకు ప్రకాశించాలంటే, దేవుని మహిమ, దేవుని వెలుగు మన మీదకి రావాలంటే, దేవుడు మనం బలంగా వాడుకోవాలంటే, దేవునికి సాక్షిగా జీవించాలంటే, మరి ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి యేసు ప్రభువారు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమే. నువ్వు దేవుని కొరకు ప్రకాశించాలంటే నీ యొక్క సేవా పరిచర్యలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నో మ్యాటర్ ఏ పని చేస్తున్నా అక్కడ దేవుని కొరకు మీరు ప్రకాశించాలి అంటే మీరు దేవుని కొరకు మండాలి. అతడు మండుచు ప్రకాశిస్తున్న దీపమై ఉండెను. అతడు మండుచు, మరి మీరు బైబిల్లో చూడండి, ఏ వ్యక్తి అయినా దేవుని కొరకు ప్రకాశించాలంటే ఆ వ్యక్తి దేవుని కొరకు మండాలి. హీస్ బర్నింగ్ అండ్ షైనింగ్. మనం దేవుని కొరకు ప్రకాశించాలంటే దేవుని కొరకు మండాలి. ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు ఈ లోకంలో మండడో ఆ వ్యక్తి నరకంలో మండుతాడు. చూడండి, అతడు మండుచు ప్రకాశిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులు దే ఆర్ లివింగ్ ఏ సోఫిస్టికేటెడ్ లైఫ్. ఈ లోకంలో రాజీ పడుతున్నారు లోకంతో, పాపంతో. నోనండి, మన క్రైస్తవ జీవితం ఒక పోరాటం. ఇస్ అన్ స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్. మనం పాపంతో పోరాడుతున్నాం, సాతాను శక్తులతో పోరాడుతున్నాం. ఎఫెసీ పత్రిక 6వ చదువుకోండి. మనకు క్రైస్తవ జీవితం ఒక పోరాటం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ బ్యాటిల్ ఫ్రమ్ ఊమ్ టు టూమ్. కాబట్టి క్రైస్తవ పోరాటంలో మనం ఈ సాతాను శక్తులు జయించాలంటే మనం మండుచు ప్రకాశిస్తూ ఉండాలి. అయితే మనల్ని మండింప చేసేది దేవుని వాక్యం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29లో ఇన్ జెరెమియా 23:29 గాడ్ సేస్, దేవుడు అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు చేయు. సుత్తె వంటిది కాదు. చదవండి అమ్మా 23:29 ఇర్మియా.
మంచిది. నా మాట అగ్ని వంటిది కాదా? చాలా. కాబట్టి మరి అందరూ మన పెద్దలకి దేవుని కొరకు చెప్తూ మన్నింప చేసేది ఏంటంటే దేవుని వాక్యం. దేవుడు అంటున్నాడు, ఈజ్ నాట్ మై వర్డ్ లైక్ ఫైర్, నా మాట అగ్ని వంటిది కాదా. కాబట్టి క్రైస్తవులైన మన జీవితంలో దేవుని అగ్ని మనం కలిగి ఉండాలి. మనకు దేవుని అగ్ని అనేది ఎలా వస్తుంది? హౌ డు వి రిసీవ్ గాడ్స్ ఫైర్? వి రిసీవ్ గాడ్స్ ఫైర్ త్రూ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యమే మనల్ని మండింప చేస్తుంది. 39వ కీర్తన 3వ వచనం దావీదు అంటున్నాడు, నీ వాక్యము ధ్యానించుచుండగా నా హృదయంలో అగ్ని రగులుకొంది. కీర్తన 39:3. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు ఎప్పుడైతే దావీదు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు, while David was meditating God's word, the Bible says a fire kindled in his heart. So what makes your hearts on fire is the word of God. God's word has the power to kindle Holy Ghost fire in your life. In these days we need God's fire. ఈ చివరి దినాలలో దేవుని వాక్యము చేత మనం ఆ యొక్క అగ్నిభిషేకాన్ని పొందుకోవాలి. ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ వాక్యము నన్ను మండింప చేసింది. మరి రోషముతో మరి పౌరుషంతో దేవుని కొరకు ఈ లోకంలో జీవించాలి. దావీదు ఏమంటున్నాడండి? నీ వాక్యము నన్ను మండింప చేసింది. లూకా సువార్త 24వ అధ్యాయం మరి 31-32 వచ్చిన మనం చూస్తాం. ఇన్ లూక్ 24 and verse 31-32 చదవండి. లూకా సువార్త 24:31-32. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. 32 వచ్చిన ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? చాలండి. యేసు ప్రభువారు ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్న ఆ ఇద్దరితో ఆయన కూడా నడుచుకుంటూ వెళ్తున్నాడు. యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ ఇద్దరితో ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్న ఆ ఇద్దరి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన లేఖనాలను బోధిస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. యేసు ప్రభువారు ఎలా మరణిస్తారు, ఎలా పునరుద్ధరణ చెందుతాడు, లేఖనాలు యేసు ప్రభువారు ఎప్పుడైతే వాళ్ళకి బోధిస్తున్నప్పుడు ఏమైందండి? వాళ్ళ హృదయము వారిలో మండుచున్నది. When Jesus was speaking the scriptures and teaching the word of God, their heart was hot within themselves. ఈరోజు యేసు ప్రభు కావాల్సింది సండే క్రైస్తవులు కాదు, మండే క్రైస్తవులు యేసే కావాలి. అందరు కాముకున్నారండి. ఆమేన్. డిస్టర్బ్ అవుతుంది కాబట్టి అందరూ కాముకున్నాడు. యూ కెన్ కంటిన్యూ. ఓకే ఓకే. ఆన్లైన్ కదా, టైం గ్యాప్ వస్తుంది. ఓకే. సో వన్ సైడ్ చెప్పండి, ఎవ్రీబడి ఇస్ ఫాలోయింగ్. అప్పుడు వారు ఆయన మనతో మాట్లాడుచు లేఖనాలు మనకు బోధించుండగా మన హృదయం, అంటే యేసు ప్రభువు వారు ఎప్పుడైతే శిష్యులతో అంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. దేవుని వాక్యం ఎప్పుడు మనలో ఉంటుందో చూడండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో ఇర్మియా కూడా అదే సేమ్ మాట. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం, జెరెమియా చాప్టర్ 20 and verse 9, ద సేమ్ థింగ్. మరి ఇర్మియా కూడా అదే మాట అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్నివలె మండుచు నా ఎముకలలోనే మోయబడినట్లు ఉన్నట్లున్నది. నేను ఓర్చి ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, ఆయన దేవుని వాక్యం, దేవుని మాట నా ఎముకలలో మండుచున్న అగ్ని వలె ఉంది. So in the life of Jeremiah, in his bones he carried the fire of God. ఇర్మియా అంటున్నాడు, నా ఎముకలలో దేవుని అగ్ని ఉంది. దావీదు అంటున్నాడు, నా హృదయంలో దేవుని అగ్ని ఉంది. కాబట్టి దేవుని అగ్ని దేవుని వాక్య ద్వారా మనకు వస్తుంది. దేవుని వాక్యం మనకు అగ్ని కలిగించి మన దేవుని కొరకు మండింప చేస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యం మనల్ని మండింప చేస్తుందో దేవుని కొరకు ప్రకాశిస్తాము, దేవుణ్ణి మహిమపరుస్తాం. ఈ లోకంలో ప్రజలకు ఆశకరంగా ఉంటాం. ఈ లోకంలో ప్రజలకి యేసు ప్రభు యొక్క రక్షణ, ఆయన కృప, ఆయన యొక్క వెలుగుని మనం బయలుపరుస్తాం. కాబట్టి మనం దేవుని కొరకు మండే క్రైస్తవులాగా మనం మండుతూ ఇతరులు మండించాలి, మనం వెలగాలి, ఇతరులను వెలిగించాలి. దయచేసి నిర్గమకాండం 3వ అధ్యాయం మరి మొదటి 3 వచనం చూద్దాం. ఎక్సోడస్ చాప్టర్ 3 verse 1 to 4. మోషే మిద్యాను
యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆయన మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు థ్యాంక్ యూ సిస్టర్. చాలు. ఇక్కడ చూడండి, మనం మోషే మరి 40 సంవత్సరాలు రాజు అంతఃపురంలో జీవించాడు. మిగతా 40 సంవత్సరాలు అరణ్యంలో మరి తన మామ మందను మేపుచున్నాడు. అయితే మోషే ఆలోచిస్తున్నాడు, నా పట్ల దేవునికి చిత్తం ఏంటి? నేను ఎక్కడో అంతఃపురంలో రాజుగా ఉండాల్సిన నేను ఈరోజు నా జీవితం అరణ్య పాలైపోయింది. ఎందుకు నా పట్ల దేవునికి ఉద్దేశం ఏంటి, దేవుని ప్రణాళిక ఆలోచిస్తున్న ఈ మోషేకి అల్లంత దూరాన్న ఒక పొద మండుతూ కనబడింది. మోషే అనుకున్నాడు, ఈ యొక్క అరణ్యంలో అనేక మంటలు మండుతుంటాయి, చల్లారిపోతుంటాయి అని మరలా ఆలోచిస్తున్నాడు. అయితే బైబిల్ చెప్తా ఉంది, అతడు చూచినప్పుడు, 2వ వచనం, నిర్గమకాండం 3:2 వచనం, అతడు చూచినప్పుడు మరి అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్ష. అది ఎంతసేపు చూసినా ఆ పొద మండుతుంది కానీ కాలిపోలేదు. మోషే అనుకుంటున్నాడు, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్ బర్నింగ్ బుష్? ఈ పొద వెనకున్న ఆశ్చర్యం ఏంటి, రహస్యం ఏంటి? ఈ పొద ఎంతసేపు మండుతున్నా కానీ ఆరిపోవడం లేదు అని మోషే ఆ పొద దగ్గరికి సమీపించాడు. ఆ పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. సో దిస్ వన్ ఎన్కౌంటర్ విత్ గాడ్ హెస్ టర్న్ హిస్ లైఫ్. మోషే ఆ అగ్నిలో దేవుని ముఖాన్ని చూశాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని అగ్నిని పొందుకున్నాడు. ఎప్పుడైతే ఒక మోషే దేవుని తిరిగాడో ఆ ఇశ్రాయేలు దేశానంతా కూడా దేవుని, when one man turned to God, he turned whole Israel, the nation, towards God. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఆ పొద మండుతుంది. రెండోది, ఆ పొద కాలిపోలేదు. మూడోది, ఆ పొద మోషేను ఆకర్షించింది. నాలుగోది, ఆ పొద మోషే జీవితంలో ఒక టర్న్ అరౌండ్, ఒక గొప్ప మార్పును తీసుకొచ్చింది. 4 విషయాలు మనం గమనిస్తున్నాం. మొట్టమొదటిగా ఆ పొద మండుతుంది. ఎందుకు ఆ పొద మండుతుంది? ఆ పొదలో దేవుడు దిగి వచ్చాడు. తర్వాత చదువుకోండి, హెబ్రీ 12:29లో మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ పొదలకు దిగి వచ్చాడు కాబట్టి ఆ పొద మండుచు ఉంది. ఎవరు హృదయాలలో అయితే దేవుడు ఉంటాడో వారు దేవుని కొరకు మరి మండుచు ప్రకాశిస్తూ దేవుని మహింపరుస్తారు. మరి ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎందుకు మండలేకపోతున్నారంటే ఏదో ఒక రకమైన శోధన, ఏదో ఒక రకమైన పాపం, ఏదో ఒక రకమైన మరి అలజడి వల్ల వారిలో ఉన్న ఆ మొదటి ప్రేమ, మొదటి భక్తి, మొదట ప్రార్థన, ఆ విశ్వాసము ఈరోజు చల్లారిపోయింది. ఈరోజు చాలా మంది క్రైస్తవులు చల్లారిపోయిన జీవితంలో, నిలువెచ్చని జీవితంలో, నామకార్థ క్రైస్తవులు జీవిస్తున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, ప్రతి వ్యక్తి ఈ చివరి దినాలలో దేవుని కొరకు ప్రకాశించే రోజులు రాబోతున్నాయి. వీఆర్ గోయింగ్ టు టేక్ ఇండియా ఫర్ జీసస్. 2000 సంవత్సరాల నుంచి భారతదేశంలో అనేక మంది మిషనరీలు స్వార్థ ప్రకటించారు. కానీ ఎందుకు ఈరోజు ఇంకా క్రైస్తత్వం 4%, 5%? కారణం ఏంటంటే ఈరోజు క్రైస్తవులైన మనం బైబిల్లో ఉన్న ప్రవక్తల్లాగా, అపోస్తుల్లాగా, దైవజనులాగా దేవుని కొరకు ఇండియా దేశంలో మనమందరం ప్రకాశించి దేవుని కొరకు ఇండియా దేశాన్ని మనం దేవుని కొరకు సంపాదించబోతున్నాం. సో వీఆర్ గోయింగ్ టు టేక్ ద నేషన్ ఆఫ్ ఇండియా త్రూ ద లవ్ ఆఫ్ గాడ్, త్రూ ద పవర్ ఆఫ్ గాడ్, త్రూ ద గ్లోరీ ఆఫ్ గాడ్. క్రైస్తవులమైన మనం దేవుని కొరకు ప్రకాశించాలి, దేవుణ్ణి ఈ లోకానికి చూపించాలి. ఒక మతాన్నో, ఒక కులాన్నో, ఒక జాతినో కాదు కండి. we need to show them Jesus. యేసు ప్రభు యొక్క గుణాతిశయాన్ని మనం ప్రచురణ చేయాలి. మనల్ని ఈ భారతదేశానికి, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రానికి మనల్ని దేవుడు వెలుగుగా నియమించాడు. మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాం. కాబట్టి మన వెలుగు ప్రకాశించి దేవుణ్ణి మహింపరిచినప్పుడు ఆటోమేటిక్గా ఆ పొద ఏ విధంగా మోషేను ఆకర్షించిందో, ఎప్పుడైతే దేవుని కొరకు మండుతూ ప్రకాశిస్తామో మన ఇరుగు పొరుగు వారు, మన స్నేహితులు యేసయ్య దగ్గరికి వస్తారు. కాబట్టి మనం ఈ ఉదయకాల సమయంలో ఆ యొక్క ఆ పొదలోకి దేవుడు ఏ విధంగా దిగి వచ్చాడు, ఆ పొద ఏ విధంగా మండుతూ ఉందో, దేవుడు ఆ పొదలో ఉన్నాడు, ఆ పొద మండుతూ. రెండోది, ఆ పొద కాలిపోలేదు. ఈరోజు ఒకసారి మనం ఆలోచిద్దాం. నేను ఒకప్పుడు దేవుని కొరకు రోషం కలిగి జీవించాను, దేవుని కొరకు నేను అనేక ఆత్మలు సంపాదించాను, దేవునికి ఎంతో వైరాగ్యం కలిగి జీవించాను. ఈరోజు నా జీవితం ఎలా ఉంది? ఆ బుద్ధిగల కన్నికల్లాగా నా డ్యూటీలు మండుతున్నాయా? యేసయ్య రాకల్లో నేను ఎత్తబడతానా? మరి నేను సిద్ధపడాలి, ఇతను సిద్ధపరచాలి. మూడోదిగా, ఆ పొద మోషేను ఆకర్షించింది. ఎప్పుడైతే మనం మండుచూ ప్రకాశిస్తామో నశించిన ఆత్మల్ని యేసు ప్రభువుకి ఆకర్షిస్తాం. చివరిగా, నాలుగోదిగా,
ఆ పొద మండుతుంది కాబట్టి ఏ జంతువైనా ఆ పొద దగ్గర వచ్చిందనుకోండి కాలిపోతుంది. కాబట్టి దేవుడు నీలో ఒక మాట చూద్దాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. 1 John 5:18. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసి కొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. దేవుని మూలంగా పుట్టిన వాడు పాపం చేయడం ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన భద్రం చేసుకొనును గనక దుష్టుడు వానిని ముట్టడు. ఎప్పుడైతే దేవుని ఆత్మను, దేవుని అభిషేకాన్ని, దేవుని అగ్నిని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఏ సాతాను శక్తులు, ఏ చేతబడి శక్తులు, ఏ రోగాలు, ఏ దయ్యాలు నేను ఏమి చేయలేవు. అంటే నీలో దహించు అగ్ని అయిన దేవుడే ఉన్నాడు. ఆ దేవుని యొక్క అగ్ని సాతాను శక్తులను కాల్చివేస్తుంది. కడుదే కాల సమయంలో ప్రభా, ఈ చివరి దినాలలో అయ్యా మరి నీ వాక్యము చేత నన్ను మండింపచేయండి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభువారు ఈ విధంగా సెలవిస్తున్నాడు. Acts chapter 1 and verse 8. అపోస్తల కార్యం 1:8. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ అపోస్తల కార్యం 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతంలో వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. థ్యాంక్ యూ బ్రదర్. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, పరిశుద్ధాత్మ మిమ్మల్ని మండిపచేస్తుంది, దేవుని వాక్యం మిమ్మల్ని మండిపచేస్తుంది. కాబట్టి ఇక్కడ అన్నాడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీదకి వస్తుందో మీరు నాకు సాక్షులుగా ఉంటారు, మీరు నాకు నా యొక్క సేవకులుగా మీరు ఉంటారు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనల్ని మండిపచేస్తుంది, దేవుని వాక్యం. లూకా సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. Luke 12:49. అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా, లూకా సువార్త 12:49. నేను భూమి మీద అగ్ని వచ్చి అది ఇదివరకే రగులుకొని మండుచున్నవల్లని ఎంతో కోరుచున్నాను. చూసారండి, యేసు ప్రభువు ఏమన్నాడు, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను? పాపను రక్షించడానికి యేసు ప్రభువు వచ్చాడు, మంచిదే. అపవాదికి లయపరచడానికి యేసు ప్రభువు వచ్చాడు, మంచిదే. నిత్య జీవాన్ని ఇచ్చడానికి మంచిదే. అదే యేసు ప్రభువు అన్నాడు, నేను ఎందుకు ఈ భూలోకానికి వచ్చానంటే ఆ పరిశుద్ధాత్మ అగ్నివేయ వచ్చి తిని ఐ హావ్ కమ్ టు సెండ్ ద హోలీ గోస్ట్ ఫైర్. కాబట్టి చివరి దినాలలో యేసు ప్రభువుకి మరి నామకార్థ క్రైస్తవులు, నులివెచ్చని క్రైస్తవులు, చల్లారిపోయిన క్రైస్తవులు కాదు కావాల్సింది, దేవుని కొరకు రోషము కలిగి వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా మండుచున్న క్రైస్తవులు దేవునికి కావాలి. అట్టి వారిని దేవుడు బలంగా వాడుకుంటాడు, అట్టి వారిని ఆస్వాదిస్తాడు. అట్టి వారి ద్వారా దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు, తనకు మహిమకరంగా దేవుడు జీవిస్తాడు. కాబట్టి నేను ఈ యొక్క సందేశాన్ని ముగిస్తున్నాను. మరి ఇక ఉదయకాల సమయంలో దేవా మరి ఆ మండుచున్న పదలోకి ఏ విధంగా దిగి వచ్చారో, లెట్ మై హార్ట్స్ బి ఆన్ ఫైర్ ఫర్ గాడ్స్ వర్క్. దేవుని సేవ కొరకు, దేవుని మహింపరచడానికి, ఆత్మను రక్షించడానికి ప్రభా నన్ను మరి నీ వెలుగుగా, నీ ప్రతినిధిగా, నీ రాయబారిగా నన్ను అభిషేకించి వాడుకోండి ప్రభా. చివరి దినాలలో మరి నీ కొరకు నీ మండుచు, ఇతరులను మండిస్తూ ప్రకాశిస్తూ నిన్ను మహింపరిచే జీవితం నాకు దయచేయండి ప్రభా. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో మరి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని బైబిల్ సెలవిస్తా ఉంది. ఆ గద్వాల్ పట్టణానికి, ఆ ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ, భారతదేశానికి దేవుడు మనందరినీ వెలుగుగా చేశాడు ప్రభా. మేము వెలుగై ఉన్నాం కాబట్టి నీ కొరకు మేము మండుచు ప్రకాశించి నీ కొరకు ఆత్మను సంపాదించుటకు ప్రభా, ఇంకా మా జీవితంలో వెలుగు ప్రకాశించకుండా ఏ పాపమైనా, ఏ శాపమైనా, ఇంకా ఏదంటే ప్రభా తీసివేయండి. నీ రక్తంతో మనల్ని కడగండి, నీ పరిశుద్ధ ఆత్మతో అభిషేకించండి. లెట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ వాషస్. యేసయ్య ప్రతి పాపం, శాపం నీ రక్తంతో కడగండి. నీ సన్నిధిలో యథార్థవంతులుగా, పరిశుద్ధులుగా నిలబెట్టి నీ వాక్యంతో నీ ఆత్మతో అభిషేకించి మండిపచేసి అయ్యా నశించిన ఆత్మల్ని మా ద్వారా రక్షించండి. ఆ పొద మండుతుంది కాబట్టి మోషే పొద దగ్గరికి వచ్చాడు. ద బుష్ హెస్ అట్రాక్టెడ్ మోసెస్. ఆ పొద మోషేను ఆకర్షించింది. నశించి ఆత్మల్ని యేసయ్య కొరకు ఆకర్షించే వ్యక్తులుగా మనం ముందు గాక. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ రక్తంతో నన్ను కడగండి, నీ పరిశుద్ధాత్మ అభిషేకించండి, ఈ లోకానికి వెలుగుగా నన్ను జీవింపచేయండి ప్రభా. నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత నన్ను మండింపచేయండి. మండే క్రైస్తవులుగా, బుద్ధిగల కన్యకల్లాగా నేను జీవించడానికి సహాయం చేయండి.
పరిశుద్ధుడా ప్రేమల తండ్రి, ఉదయకాల సమయంలో జూమ్ లైవ్ ప్రోగ్రామ్ లో అయ్యా తండ్రి యొక్క దాసునిగా నీ వాక్యాన్ని బోధించినాను ప్రభా. అయ్యా ఈ గద్వాల పట్టణంలో అయ్యా నీ వెలుగు నీ మహిమ దిగి వచ్చును గాక. అయ్యా తండ్రి ప్రతి ఒక్కరిని నీ మహిమ కొరకు వాడుకోండి ప్రభా. వారు జీవిస్తున్న అయ్యా వారు చేస్తున్న పనిని, వారు చేస్తున్న ఉద్యోగాలు, వారి బిజినెస్ ఏదైతే చేస్తున్నారో వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ అయ్యా తండ్రి ఆ పనిని మీరు ఆస్వాదించండి. అయ్యా నీ ప్రజలు నీ కొరకు వెలుగుగా, నీ సాక్షులుగా, నీ మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని, అట్టి కృపను అట్టి అభిషేకాన్ని యేసుక్రీస్తు నామములో దయచేయమని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ.